వెల్కమ్ టు సోదరమ ఎడ్యుకేషన్. మేము పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఒక మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్, దాంట్లోనూ ఐఐటి నీట్ కోచింగ్ ఇవే కాకుండా ఐపీ ఎగ్జామ్స్ నుంచి మొదలుపెట్టి డీమ్డ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ వరకు, దాంతోపాటు ప్రాపర్ అకాడమిక్స్ అందజేసే ఇంటర్ కాలేజెస్ని మీకు సజెస్ట్ చేసే మిషన్లో భాగంగా ఈరోజు మనము ద నెక్స్ట్ కాలేజ్ డెల్టా జూనియర్ కాలేజ్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ మా టీం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి అక్కడికి వెళ్ళి ఫ్యాకల్టీతో మాట్లాడడం, క్యాంపస్ విజిట్ చేయడం అంతా చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఇవాళ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ డెల్టా యొక్క కోర్ ఫిలాసఫీ అంటే డెల్టా యొక్క ట్యాగ్ లైన్ అనొచ్చు. యూ కెన్ సే దట్ స్మాల్ ఇంటెక్ బిగ్ ఇంపాక్ట్. ఎందుకు ఈ లైన్ అంటే వాళ్ళకి ఓన్లీ సింగిల్ బ్రాంచ్ ఉంది అండ్ లిమిటెడ్ ఇంటెక్, దట్టు లిమిటెడ్ ఇంటెక్ తీసుకున్నప్పటికీ కూడా మంచి రిజల్ట్స్ రావడం కూడా మనం చూడొచ్చు. అండ్ ఇట్స్ ఇన్ అంబర్పేట్. ఎర్లియర్ నల్లకుంటలో ఉండే, రీసెంట్గా వాళ్ళు అంబర్పేట్కి మూవ్ అవడం జరిగింది. అంబర్పేట్ చే నంబర్ అని అంటాం కదా, అక్కడ వీళ్ళ యొక్క క్యాంపస్ మనం చూడొచ్చు. సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏ కాలేజ్ గురించి అయినా సరే, ఏ కాలేజ్ గురించి మనం మాట్లాడినా సరే దాని యొక్క లెగసీ, అసలు దాంట్లో మనం కన్సిడర్ చేసుకున్న పాయింట్ ఏంటి, మేబీ వాళ్ళకు చెప్పే పెడగాగి కావచ్చు, లేకపోతే అకాడమిక్ రిజల్ట్స్ కావచ్చు, అక్కడ ఉండే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఇవన్నీ పాయింట్స్ కూడా తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే ఇట్స్ ఆల్ బిగిన్ ఇన్ 1993. ఒక 1990స్కి వెళ్తే ఒకప్పుడు ఒక 30 years కింద దాదాపు ఐఐటి రామయ్య యుగంలో ఏ కాలేజెస్లో కూడా, అంటే ఇప్పుడున్న కాలేజ్ అప్పుడు లేవు, ఓన్లీ వెరీ ఫ్యూ కాలేజెస్లో ఐఐటి కోచింగ్ అనేది ఇవ్వడం మనం చూడొచ్చు. సో ఆ ఎరాలో ఉన్న అన్ని కాలేజెస్ అన్నీ కూడా దాదాపు మనం కనుమరుగైపోవడం చూడొచ్చు. వాటిలో వన్ ఆఫ్ ది కాలేజ్ డెల్టా జూనియర్ కాలేజ్. అంటే ఆ తరంలో స్టార్ట్ అయిన ఆ కాలేజ్ ఇప్పటికీ దాదాపు 30+ years అయినప్పటికీ కూడా ఎవ్రీ డే టు డే పెడగాగిలో అప్డేట్స్, ప్యాటర్న్లో అప్డేట్స్, ఎడ్యుకేషన్ సిస్టంలో అప్డేట్స్ అన్నిటినీ కూడా ఇముడ్చుకొని కొత్తగా ఎవ్రీడే కొత్తగా రావడం అనేది మనం చూడొచ్చు. సో ఇట్స్ ఆల్మోస్ట్ 30+ years ఆఫ్ లెగసీ మనకి డెల్టా జూనియర్ కాలేజ్కి ఉండడం ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ 2003లో వాళ్ళు ఇట్లా కోచింగ్తో పాటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వడం కోసం వాళ్ళు డెల్టా జూనియర్ కాలేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే సో ఇది వాళ్ళ యొక్క ప్రీవియస్ హిస్టరీ. అండ్ దెన్ నల్లగుంటలో ఉండే ఆల్మోస్ట్ 30 yearsగా రీసెంట్గా అంబర్పేట్కి మూవ్ అవడం జరిగింది. సో చే నంబర్ లొకేషన్ అది, ఆ లొకేషన్ కూడా ఐ విల్ షేర్ ద లొకేషన్. సో అంబర్పేట్కి వాళ్ళు మూవ్ అవడం జరిగింది. సో యూజువల్గా ఏ ఆర్గనైజేషన్ చూసుకున్నా సరే దాంట్లో ఉండే లైక్ పెడగాగి కానీ లేకపోతే విలువలు కానీ ఇవన్నీ కూడా ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండర్స్ అండ్ అందులో ఉన్న ఫ్యాకల్టీ, అందులో ఉన్న స్టాఫ్, వీటన్నిటిపైన డిపెండ్ అవ్వడం చూడొచ్చు. సో దీని యొక్క ఫౌండర్ చూసినట్టయితే శ్రీకాంత్ సార్ ఈజ్ అ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అండ్ దెన్ భాస్కర్ ప్రసాద్ సార్, సో తిను అకాడమిక్ డైరెక్టర్. అండ్ సీనియర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ శివరామకృష్ణ సార్. సో వీళ్ళు దాదాపు 30 yearsగా నుండి, అంటే డెల్టా స్టార్ట్ అయినప్పటి నుండి కూడా వీళ్ళే టీచ్ చేయడం చూడొచ్చు. ఓన్లీ సింగిల్ బ్రాంచ్తో, లిమిటెడ్ సీట్ ఇంటెక్తో ఎన్నో రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయడం కూడా మనం చూడొచ్చు. ఒకసారి వీళ్ళ యొక్క ట్రాక్ రికార్డ్ చూస్తే కూడా 100లోపు ఎన్నోసార్లు ర్యాంకులు తెప్పించిన హిస్టరీ కూడా, లెగసీ కూడా వీళ్ళకుంది. ఎన్నోసార్లు 100లోపు ర్యాంకులు, 50లోపు ర్యాంకులు, చాలా మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన లెగసీ కూడా, 10లోపు ర్యాంక్స్ కూడా వచ్చిన చరిత్ర కూడా వీళ్ళకుంది. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ యాజ్ యూ నో డికేడ్స్ ఆఫ్ జేఈ ఎక్స్పీరియన్స్. అంటే ఇదంతా అవ్వడానికి కారణం ఏంటి అంటే ఒక పర్సనల్ మెంటర్షిప్స్. సో పర్సనల్ మెంటర్షిప్, ఇన్డెప్త్ లెర్నింగ్, లైక్ ఒలింపియాడ్ లెవెల్ ఆఫ్ టీచింగ్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. చాలా కాన్సెప్ట్ కూడా, ఏదైనా కాన్సెప్ట్ గురించి చెప్తున్నారు అంటే కూడా ఇన్డెప్త్గా చెప్పడం, ఒలింపియాడ్ లెవెల్లో టీచ్ చేయడం అనేది వీళ్ళ యొక్క స్పెషాలిటీ. అండ్ దట్ వీ కెన్ సీ రియల్లీ. అంటే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా, మేము ఎవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు కూడా, వాళ్ళ యొక్క క్యాంపస్ విజిట్ చేసి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ యొక్క అకాడమిక్ ఎక్స్పీరియన్స్, ఆ 30 years ఆఫ్ లెగసీ క్లియర్గా వాళ్ళ మాటల్లో మనం తెలవడం కూడా చూడొచ్చు. అండ్ వీళ్ళ యొక్క కీ డిఫరెన్సెస్, లైక్ చాలా కాలేజెస్ మనం ఈ రోజుల్లో చూడొచ్చు. వాటిలో హౌ యూనిక్ డెల్టా ఇస్. ఇక్కడ చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సింగిల్ బ్రాంచ్. ఏ కాలేజ్ అయినా సరే ఒక 5-6 సంవత్సరాలు లేకపోతే మ్యాక్సిమం ఒక డికేడ్లో మంచి సక్సెస్ ఉంది అంటే డెఫినెట్గా దే విల్ గో ఫర్ ఎక్స్పాన్షన్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, ఇట్స్ ఆల్ అబౌట్ గివింగ్ మోర్ సర్వీస్ టు మోర్ స్టూడెంట్స్ అనమాట. బట్ ఎక్కడ నెక్స్ట్ బ్రాంచ్ పెడితే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గుతుందో, లేకపోతే సపోర్ట్ ఇవ్వలేమో, ప్రాపర్గా డెలివర్ చేయలేమో అన్న ఒక
ఒక ఆలోచనతోటి దే స్టిల్ స్టిక్ టు సింగిల్ బ్రాంచ్లోనే ఇవన్నీ కూడా పాసిబుల్ అవ్వడం మనం చూడొచ్చు. సింగిల్ బ్రాంచ్ అండ్ దట్ టు లిమిటెడ్ ఇంటెక్. మరి ఒక్కటే బ్రాంచ్ ఉంది కదా అని చెప్పేసి క్లాస్కి ఇష్టం ఉన్నంత స్ట్రెంత్ తీసుకోకుండా, బ్యాచ్లు తీసుకోకుండా లిమిటెడ్ ఇంటెక్ తీసుకోవడం కూడా చూడొచ్చు. అండ్ నో బ్యాచ్ మేకింగ్ ఆన్ బేస్డ్ ఆన్ మార్క్స్. అంటే ఇక్కడ కూడా మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి సెగ్రిగేషన్ చేసి స్టూడెంట్స్ని డిమోటివేట్ చేయడం కూడా, ఇట్లాంటి కాన్సెప్ట్ అయితే డెఫినెట్గా ఇక్కడ లేదు. అండ్ దెన్ స్టూడెంట్ సెంట్రిక్ టీచింగ్ ఇక్కడ ఉండడం, ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ కెరీర్ గైడెన్స్, లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. సో ఇక్కడ మనకి శ్రీకాంత్ సార్ కానీ లేకపోతే భాస్కర్ సార్ కానీ వీళ్ళందరికీ కూడా ఆల్ ఓవర్ వరల్డ్ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ప్లేస్ చెప్పినా సరే, ఎవరో ఒకరు డెల్టాలో చదివిన స్టూడెంట్ మనకు అక్కడ ఉండడం కూడా గ్రేట్ థింగ్. అంటే ఇట్ కెన్ సే అల్యూమినియం నెట్వర్క్ అని చెప్పొచ్చు. అంత లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ కూడా వీళ్ళకు ఉంది. సో యూజువల్గా ఏదైనా కాలేజ్ మనం చూసుకుంటే వాళ్ళు ఎగ్జామ్స్ వరకు సపోర్ట్ చేయడం, లేకపోతే ఆ ఇనిషియల్ డేస్ ఆఫ్ గ్రాడ్యుయేషన్లో సపోర్ట్ చేయడం వరకే మనం చూడొచ్చు. కానీ వీళ్ళు లైఫ్ లాంగ్ కెరీర్ గైడెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం చూడొచ్చు. అంటే వాళ్ళకున్న అల్యూమినియం నెట్వర్కా, లేకపోతే వాళ్ళకున్న సర్కిలా, లేకపోతే పిల్లల పట్ల ఉన్న ప్యాషన్, సంహౌ మనం అక్కడ ఆ పిల్లలకి అందులో చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా లైఫ్ లాంగ్ మెంటర్షిప్ ఇవ్వడం కూడా మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు వీళ్ళ యొక్క గోల్ చూస్తే కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి న్యాయం జరగాలి, ఏదో ఒక మంచి కాలేజ్ సీట్ రావాలనేది ఒక మంచి ఉద్దేశంతో టీచ్ చేయడం అని కూడా చూడవచ్చు. వాళ్ళ యొక్క క్యాంపస్కి వెళ్తే కూడా మనకు అదే కనబడుతుంది. అక్కడ ఉన్న పిల్లలకి కూడా ఇంటరాక్షన్ కానీ, లేకపోతే ఆ క్లాస్ రూమ్స్ కానీ, అంతా ఆ ఎన్వైర్న్మెంట్ కూడా అలానే ఉంటుంది అక్కడికి వెళ్తే కూడా. అండ్ వీళ్ళ టీచింగ్ విధానం చూస్తే కూడా కాన్సెప్ట్స్ కూడా అన్నీ కూడా ఐఐటి లెవెల్ ఆఫ్ కోచింగ్తో పాటు ఒలింపియాడ్ లెవెల్, లైక్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ కూడా, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా చేయడం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఎక్స్పోజర్ మంచిగా పెంచడం, అండ్ అలానే ఇన్హౌస్ వీళ్ళకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్ ఉండడం, దాంతోపాటుగా లాంగ్ టర్మ్ మెంటరింగ్ అండ్ రైట్ హ్యాబిట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసి పిల్లల లోపల ఇన్కల్కేట్ చేయడం కూడా మనం చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ నాట్ జస్ట్ అ కాలేజ్, యాజ్ వి నో దట్స్ డెల్టా ఏ కల్చర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పొచ్చు. ఆ 30 years ఆఫ్ లెగసీ, వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళ లైఫ్లో ఎంతోమంది స్టూడెంట్స్ని తీర్చిదిద్దిన ఆ మెమొరీస్ అన్నీ కూడా మనకు అక్కడికి వెళ్తే వాళ్ళ మాటల్లో తెలుసుకోవచ్చు. వీళ్ళది ఎస్ఎస్సి బోర్డ్, ఎంపీసీ అండ్ బైపీసీ 2 ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ వీళ్ళ కాలేజ్లో. బోత్ రెసిడెన్షియల్ అండ్ డే స్కాలర్ ఫెసిలిటీ అవైలబుల్. అండ్ ఆన్ క్యాంపస్లోనే ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్ కూడా ఉంది. ఒకటే బ్రాంచ్ అయినప్పటికీ కూడా వెరీ లిమిటెడ్ ఇంటేక్ ఉంటుంది పర్ క్లాస్. 35 to 40 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. అండ్ అలానే సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ స్టడీ అవర్స్. సో ఫ్యాకల్టీ కూడా టీచింగ్ చెప్పి వెళ్ళిపోవడం కాకుండా స్టడీ అవర్స్లో కూడా వాళ్ళే ఉండడం అనేది మనం చూడొచ్చు. సో దట్ పిల్లలకి ఏదైనా డౌట్స్ ఉంటే కూడా సీనియర్ ఫ్యాకల్టీ క్లారిఫై చేయడం, ఒక ప్రాపర్ కాన్సెప్చువల్ క్లారిటీ ఇంకా బెటర్గా అందించడం కూడా స్టడీ అవర్స్లో మనం చూడొచ్చు. దీంతోపాటు ఓన్ హాస్టల్, అంటే మెస్, బయట నుంచి ఫుడ్ రాకుండా ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా మనకు ఆన్ క్యాంపస్లోనే మెస్ ఉండడం, ఆన్ క్యాంపస్లోనే కిచెన్ ఉండడం కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది కూడా ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇది డెల్టా జూనియర్ కాలేజ్ యొక్క లొకేషన్. మనకి అంబర్పేటలో ఉంటుంది, హైదరాబాద్కి ఆల్మోస్ట్ సెంటర్లో ఉంటుంది. సో మీకు ఎక్కడి నుంచి వచ్చినా కూడా యూ కెన్ సీ ద లొకేషన్ హియర్. సో ఇది లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఇది వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్. దీని కనుక కాల్ చేస్తే వాళ్ళు దే విల్ గైడ్ యూ. సో ఎవరు డెల్టా జూనియర్ కాలేజ్ని చూస్ చేసుకోవాలి? మరి ఇన్ని పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అసలు ఆ కాలేజ్ మనకు సెట్ అవుతుందా లేదా, వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్, నేను వెళ్ళాలా వద్దా అని అనుకుంటే లెట్ మీ సింప్లిఫై డౌన్. ఒకవేళ మీరు సీరియస్ ఐఐటి జేఈ నీట్ ఆస్పిరెంట్స్ అయితే, or students who want depth not rote learning, or parents who prefer mentorship over marketing, and students who value stress free but rigorous academics, ఇవి కనుక మీ బకెట్ లిస్ట్లో ఉన్నట్టయితే తప్పకుండా డెల్టా షుడ్ బి యువర్ ఫస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ మార్కెటింగ్ అంటే నాకు ఒక చిన్న పాయింట్ గుర్తొచ్చింది. మీరు ఎక్కడైనా చూడండి డెల్టా జూనియర్ కాలేజ్ గురించి ఎక్కడ కూడా హోర్డింగ్స్ ఉండవు. మెట్రో పిల్లర్ కానీ లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఒక గురుకులం లాంటి ఎన్వైర్న్మెంట్, మోడర్న్ గురుకులం లాంటి ఎన్వైర్న్మెంట్ మనము డెల్టా జూనియర్ కాలేజ్లో చూడొచ్చు. అలాంటి రైట్ మెంటర్షిప్పే మనకు అక్కడ ఉండడం కూడా, ఇంకా అంటే ఈ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా, 30 years ఆఫ్ లెగసీ ఉన్నప్పటికీ కూడా అదే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అదే క్వాలిటీ ఆఫ్ డెడికేషన్ కూడా మనం అక్కడ అందించడం కూడా చూడొచ్చు. సో డెల్టా ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. డెల్టా ఈజ్ ఫర్ దోస్ హూ వాంట్ రియల్ లెర్నింగ్, రియల్ గైడెన్స్ అండ్ రియల్ రిజల్ట్స్. సో ఎవ్రీథింగ్ విల్ బీ ట్రాన్స్పరెంట్ ఓవర్ దర్. మీరు అక్కడికి వెళ్ళి క్యాంపస్ని కూడా విజిట్ చేయొచ్చు. అక్కడ ఫ్యాకల్టీ కూడా ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడండి. మీ లైఫ్లో ఏదైనా కెరీర్ గైడెన్స్ కావాలంటే కూడా యూ కెన్ విజిట్ దట్ బ్రాంచ్ అండ్ యూ కెన్ టేక్ పర్సనల్ కౌన్సిలింగ్ టు. సో మీరు కనుక ఇంటర్మీడియట్ కాలేజ్ కోసం చూస్తున్నట్టయితే డెల్టా జూనియర్ కాలేజ్ని కూడా కన్సిడర్ చేయండి.
సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.